మీరా వచ్చి గగన్కి జరిగిన విషయం మొత్తం చెప్పిన తర్వాత గగన్ గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటాడు. తనకి చెయ్యని తప్పుకు నేను శిక్ష వేశానని చెప్పేసి బాధపడుతూ ఉంటాడు. మరోవైపు ఇక్కడ నిశ్చితాంబూలం కోసం అని చెప్పేసి ఇక్కడ తార ధ్రువ ఇక కాస్త చుట్టుపక్కల వాళ్ళని తీసుకొని వస్తూ అదే సమయానికి మీరు అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇదేంటి ఈవిడ ఇక్కడికి వచ్చింది అని చెప్పేసి తార మనసులో అనుకుంటుంది. కానీ ఏం జరిగినా మాత్రం గగన్ నా సొంతం కాబోతున్నారు. అయినా ఇప్పుడు ఆ భూమి వచ్చి ఈ పెళ్ళి ఆపమని చేసినా ఆపే ప్రసక్తే లేదు అనే విధంగా తార అనుకుంటుంది. లోపలికెళ్ళి గగన్ చాలా తన రూమ్లో బాధపడుతూ ఉంటాడు. ఆ సమయంలో వెంటనే శారద గదిలోకి వెళ్తుంది. గగన్ అని చెప్పేసి పిలిచిన తర్వాత వెంటనే గగన్ గుండెలు పగిలేలా తన తల్లిని పట్టుకొని ఏడుస్తూ ఉంటాడు. ఏమైంది నాన్న అని చెప్పేసి అన్న తర్వాత మీరా వచ్చి విషయం చెప్పిన విషయం మొత్తం ఇక గగన్ వెంటనే శారదకు చెప్పేస్తాడు. ఇక అసలు భూమిది ఏ తప్పు లేదటమ్మా, అసలు కావాలని ఆ అపూర్వ వేసిన ప్లాన్ అట అనే విషయం చెప్తుండగా అదే సమయానికి ఇక పెళ్లి వాళ్ళు వచ్చారని చెప్పేసి పూరి గగన్కి చెప్పడానికి వస్తూ ఉంటుంది. ఆ సమయంలో వీళ్ళ మాటలు వింటూ ఈరోజు నా వల్ల మళ్ళీ చెల్లి పెళ్ళి ఆగిపోతుందేమో, వద్దు నా జీవితం ఏమైనా పర్లేదు, కానీ అక్కడ భూమి చెయ్యని తప్పు నిందపడుతుంది కదా అనే విధంగా అంటుండగా ఆ అపూర్వ చేసిన దానికి భూమిని ఆ రోజు నింద వేసిందే కాకుండా ఇంట్లో నుంచి బయటికి గెంటేశాను. నిజం చెప్పినా కూడా భూమిని కనీసం పట్టించుకోకుండా ఆలోచించకుండా మూర్ఖంగా చేశానమ్మా అనే విధంగా గగన్ బాధపడుతూ ఉంటాడు. ఇక మరోవైపు పూరి మాటలు విని గుండెలు పగులుతుంది. అంటే భూమిది ఏ తప్పు లేదు, కానీ కావాలని చెప్పేసి అపూర్వ వేసిన దానికి భూమిని ఇన్ని మాటలు అన్నానా, కావాలని తనని చాలా బాధ పెట్టాను కదా. నా వల్ల అన్నయ్య వదిన ఇద్దరు సఫర్ అవుతున్నారు. నా పెళ్లి కోసం అని చెప్పేసి అన్నయ్య మళ్ళీ ఆలోచిస్తున్నాడు. వద్దు, ఈ కుటుంబం గురించి ఆలోచించి అన్నయ్య బాధపడడం, వదిన ఏ తప్పు చేయకుండా నా వల్ల శిక్ష పడదాం. ఇక నేను చెయ్యని దానికి ఇలా బాధపడి అన్నయ్య బాధ పెట్టడం కరెక్ట్ కాదు. ఏ పెళ్ళి నాకొద్దు అనే విధంగా పూరి మనసులో అనుకుంటుంది. ఒకవేళ తార మెల్లో 3 ముళ్ళు ఖచ్చితంగా అన్నయ్య కడితే భూమికి అన్యాయం చేసిన వాడవుతాడు. తను తప్పు చేసిందని నేను అనుకున్నాను, కానీ అది తప్పు కాదు, పొరపాటని ఇప్పుడు అర్థం చేసుకున్నాను అనే విధంగా అనుకుంటారు. ఇక మరోవైపు బావగారని చెప్పేసి ధ్రువ హాల్లో నుంచి పిలుస్తుండగా అదిగో వాళ్ళు వచ్చినట్టున్నారా, ఇప్పుడు ఏం చేద్దాం అని చెప్పేసి ఇక శారద అంటుంది. ఏం చేయడానికి ఏం లేదమ్మా, ఈరోజు నా చెల్లి జీవితం హ్యాపీగా ఉండాలంటే ఇక నా జీవితం ఏమైనా పర్లేదనేసరికి పూరి బాధపడుతూ ఉంటుంది. నా వల్ల నువ్వు అన్నయ్య అనే విధంగా చాటుగా విని బాధపడుతుంది. వెంటనే అక్కడి నుంచి పూరి వెళ్ళిపోతుంది తన రూమ్లోకి. గగన్ శారద ఇద్దరు కలిసి హాల్లోకి వస్తారు. హాయ్ గగన్ అని చెప్పేసి అన్న తర్వాత ఇక తాంబూలాలు మార్చుకునే సమయం అవుతుంది, పంతులు గారిని పిలిపించాను అనే విధంగా పంతులు గారు ముహూర్తాలు పెడుతూ ఉంటారు. అలా ముహూర్తాలు పెడుతుండగా ఇక ఇక్కడ భూమి మాత్రం గుండెలు పగిలేలా తన తల్లి ఫోటో పట్టుకొని, ఒకప్పుడు నువ్వు ఈ ప్రాణం పోసిన ఈ ప్రాణాన్ని బావ తన చేతులతో కాపాడారు, కానీ ఈరోజే నా బావే నన్నే ప్రాణం తీసేంత దాకా వచ్చాడు. బావ ఈ రోజు నన్ను అపార్థం చేసుకొని ఇక పెళ్లి చేసుకోబోతున్నాడని చెప్పేసి బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఆలోపు ఏం చేయలేని పరిస్థితి. అదే సమయానికి అపూర్వ భూమి దగ్గరకు వచ్చి, నీ అమ్మ దగ్గర ఫోటో దగ్గర నిలబడి చాలా బాగా ఏడుస్తున్నావే, ఇదే నీ కళ్ళల్లో నీ బాధ చూడాలనుకున్నా. ఏంటి, నా బావ దగ్గర నుంచి నన్ను దూరం చేయాలనుకుంటున్నావా? అది ఎట్టి పరిస్థితిలో జరగదు. తారను ఎరవేశాను, ఆ తర్వాత మీ జీవితాల మీద దెబ్బ కొట్టాను. ఎలా ఉంది అని చెప్పేసి ఈ విధంగా అపూర్వ అంటుంది. ఇంకేముంది, ఈరోజు ఇక పెళ్లి చూపులు, ఎంగేజ్మెంటు వగేరా వగేరా. రేపటికల్లా తారా మెల్లో ఆ గగన్ 3 ముళ్ళు. ఇదే కదా జరగబోయేది. ఏమంటావు భూమి? జీవితాన్ని కాపాడుకోబోలేదని నువ్వు ఇప్పుడు ఏకంగా నా నిజాన్ని బయట పెట్టాలని సంకల్పంతో బాగా బిగించినట్టున్నావు. అయినా ఈరోజు పెళ్లి జరుగుతుందని చెప్పేసి నువ్వంటే సరిపోతుందా పిన్ని? అది జరగకుండా ఆఖరి నిమిషంలో తాళి కట్టే సమయంలో బావ మనసు మార్చుకోవచ్చు కదా. ఏంటి పగటి కలలు కంటున్నావా? లేదు, చిన్న ఆశకు అంతుండదు కదా. ఆ ఆశలలో కొన్ని మిరాకిల్ కూడా జరగవచ్చేమో. నా బావ నా దగ్గర నుంచి దూరం అయ్యాడని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావు.
నా బావ నా దగ్గర నుంచి దూరం కాలేదని నేను అనుకుంటున్నా. ఏంటి పగటి కళలు బాగానే కంటున్నావు, కానీ ఇక దాని గురించి ఆలోచించడం మర్చిపో. ఆ తార మొండి, ఎందుకంటే తనకు కావాల్సింది ఎవరైనా సరే వదిలిపెట్టదట. అది ఆల్రెడీ నాకు తెలిసింది దాని మాటలలో. ఇప్పుడు గగని వదిలిపెట్టదు, పెళ్లి చేసుకుంటుంది. చూద్దాం. ఇప్పుడు నువ్వే అంటున్నావు కదా, ఆఖరి నిమిషంలో ఏదైనా మిరాకిల్ జరుగుతుందని అన్నాను కదా, ఆ మిరాకిల్లో ఆ సమయానికి తారమేలో తాళి కట్టకుండా అక్కడే ఆగిపోతుందేమో. భూమి, నీ మాటలు వింటే చాలా నవ్వు వస్తుంది తెలుసా. నవ్వు కాదు పిన్ని, జరగబోయేది కళ్ళారా నీకు కట్టినట్టు చూపిస్తా. సరే, నీ మాట గెలుస్తుందో నా మాట గెలుస్తుందో. సరే, నా మాట గెలిస్తే ఖచ్చితంగా నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోను, కానీ నువ్వు చేసిన బండారం మొత్తం బయటపెడతా. నువ్వు గెలిస్తే నువ్వు అనుకున్నట్టు నాన్న జీవితం నుంచి శాశ్వతంగా ఎవ్వరికి కనిపించకుండా వెళ్తాను అనే విధంగా భూమి ఛాలెంజ్ చేస్తుంది. నువ్వు చేసిన అక్రమాలు మొత్తం బయటపెట్టి నేను జైలుకు పంపించేదాకా వదిలిపెట్టను, ఇది కూడా గుర్తుపెట్టుకో. ఏంటి అసలు పొద్దంత పగటి కలలే కంటావే ఏంటి? లేదు, వాస్తవాలు చెప్తున్నా, జరగబోయేది చెప్తున్నా. జరగబోయేదానికి సిచ్యువేషన్ నీకు క్రిటికల్గా మార్చుకునే అవకాశం కూడా ఇస్తున్నా. ఇక ఇప్పుడుతో ఈ దెబ్బతో నువ్వు కోలుకుంటావో నేను కోలుకుంటానో చూద్దాం అని వెళ్ళిపోతుంది. దీనికి ఎంత పొగురు! ఏంది మమ్మీ, అసలు ఈ భూమికి కాన్ఫిడెన్స్ ఇంతలా? ఎందుకంటే అది తగ్గద్దని మన దగ్గర రెచ్చిపోయినట్టు మాట్లాడుతుంది. ఒక నిమిషం తారకు ఫోన్ చేస్తుంది. హలో ఆంటీ, ఎక్కడున్నావు? ఇప్పుడు కాసేపట్లో ఇక మేము రింగ్స్ మార్చుకోబోతున్నాం. అంతేకాకుండా నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఆ భూమి ఆఖరి నిమిషంలో నీ పెళ్ళి ఆపడానికి కూడా వెనుక ముందు ఆడదు. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు గగన్ చేత 3 ముళ్ళు వేయించుకోలే. ఖచ్చితంగా ఆంటీ, ఇప్పుడు గగన్ నా గుప్పెట్లో ఉన్నాడు. నేను ఎలా అంటే అలా ఆడుతాడు. ఇప్పుడు గగన్ ఒకవేళ నా మెడలో 3 ముళ్ళు కట్టలేదనుకో, మరుక్షణం తన చెల్లి పెళ్ళి ఆగిపోతుంది. ఆ తర్వాత తన చెల్లి జీవితం కూడా అయిపోతుంది. గగన్ని కుక్కలాగా నా వెనకాల తిప్పించుకొని తన తల్లిని తన చెల్లిని దూరం కొట్టడానికే కదా అని విధంగా తార మాటలు పూరి వింటుంది. ఒక్కసారి షాక్ అయిపోతుంది. సరే ఆంటీ, ఇక అందరున్నారు, మాట్లాడుకుంటే అనుమానం వస్తుంది. సరే, నేను చెప్పేది చాలా జాగ్రత్త పెట్టుకో. గగన్ చేత నువ్వు 3 ముళ్ళు వేయించుకోలే అనే విధంగా అన్న తర్వాత ఈ తార కావాల్సింది వదిలిపెట్టదు, ఆఖరికి ప్రాణం తీసుకునడానికి కూడా వెనుక ముందు ఆడదు అని కాల్ కచ్చేస్తుంది. అమ్మో, ఇంతలా కడుపులో విషం పెట్టుకొని మా ఇంటి కోడలు కావాలనుకుంటుందా? నేను చాలా పొరపాటు చేశాను. అసలు ఇంతలా పొరపాటు చేస్తానని అస్సలు అనుకోలేదు. అంతేకాకుండా మా అమ్మను మా దగ్గర నుంచి దూరం చేయాలనుకుంటుందా? వద్దు, ఈ పెళ్ళి జరిగితే ఇక జరగబోయేది అమ్మో తలుచుకుంటే భయం వేస్తుంది. ఈ తార మనసులో ఇంత కుట్ర ఉందా? చాలా పొరపాటు చేశాను, భూమిని అపార్థం చేసుకొని చాలా పొరపాటు చేశాను అనే విధంగా అనుకుంటుంది. ఇక్కడ నిశ్చితాంబూలం జరిగిపోతుంది. 2 రోజుల తర్వాత పెళ్ళి మండపం దగ్గరికి జరుగుతుండగా ఆఖరి నిమిషాల్లో భూమి చాలా కంగారు పడుతూ ఉంటుంది. అదే సమయానికి చెర్రీ వచ్చి, ఏంటి భూమి, అసలు ఏంటి, నువ్వు ఇంత కూల్గా ఎలా ఉన్నావు? అసలు ఏం జరుగుతుందో అర్థమవుతుందా? ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇలా చూస్తూ ఉండకంటే ఇప్పుడు అన్నయ్య నీకు విడాకులు ఇవ్వలేదు, దాని ద్వారా పోలీసులను తీసుకెళ్ళిన పెళ్ళి ఆపేయచ్చు కదా. వద్దు, నేను మీ అన్నయ్య పరువు తీయాలనుకోవట్లేదు. పూరి గురించి ఆలోచిస్తున్నాడు కదా, అదే ప్రకారంగా తార మెల్లో 3 ముళ్ళు వేయని. అంతకు మించి నేను చేయాల్సింది ఏం లేదు. అసలు వీళ్ళ మాట్లాడుతుంటే కరెక్ట్గా అనిపించట్లేదు. ఆ దేవుని మీద భారం వేసి ఉంటున్నా. ఇప్పుడు నా మెడలో 3 ముళ్ళు మాంగళ్యం గట్టిదైతే ఖచ్చితంగా నా బావ నాకే సొంతమవుతాడు. ఇలా నమ్మకం పెట్టుకుంటే జరిగిపోతుందా? ఏదైనా జరుగుతుందని నమ్మకం ఉంది చెర్రీ. ఏమో, నాకు మాత్రం చాలా కంగారుగా ఉంది. ఈలోపు పూరి బాధపడుతూ ఉంటుంది. మరోవైపు చెర్రీ కంగారు పడుతుండగా అక్కడ గగన్ బాధపడుతుండగా పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ధ్రువ తార చాలా సంతోషంగా ఉంటారు. ఈలోపు మండపం దగ్గరికి అటు పెళ్ళికూతురు పెళ్ళికొడుకుగా వస్తూ ఉంటారు. అటు ఏంటిది, ఇక్కడ శారద ఏం చేయలేని పరిస్థితి. పెళ్ళి ఆపితే నిజాన్ని బయట పెడతానని తార బ్లాక్మెయిల్. మరోవైపు పెళ్ళికొడుకుగా గెటప్ వేసిన గగన్, పెళ్లి కూతురుగా గెటప్ వేసిన పూరి. ఈ పెళ్ళి జరిగితే అన్నయ్యకు అన్యాయం జరుగుతుంది, భూమికి అన్యాయం జరుగుతుంది,
మా కుటుంబమే ముక్కలు అవుతుంది అని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది పూరి. ఈ పెళ్ళి ఆపాలంటే ఇక ఒకటే అని చెప్పేసి నిర్ణయించుకుంటుంది. మండపం దగ్గరికి అందరూ వస్తారు. పెళ్లి పనులు జరుగుతూ ఉంటాయి. శారద బాధపడుతూ ఉంటుంది. ఏం చేయలేని బాధ. ఏంటంటే పెళ్ళి ఆపాలని ఏదైనా ట్రై చేస్తున్నారా అని చెప్పేసి ఎటకారంగా మాట్లాడుతూ ఉంటుంది తార. మరోవైపు ఈ పెళ్ళి ఆపాలంటే ఒకటే అని చెప్పేసి దారి అని వెంటనే ఎవరికి తెలియకుండా పూరి విషం తాగేస్తుంది. పూరి విషం తాగేసరికి అదే సమయానికి పెళ్లి కూతురు కోసం అని చెప్పేసి కొంతమంది ఆడవాళ్ళు లోపలికి వస్తారు. పెళ్లి కూతురు విషం తాగి బెడ్ మీద పడిపోతుంటే ఒక్కసారిగా కొంతమంది ఆడవాళ్ళు బయటకు వచ్చి పెళ్లి కూతురు విషం తాగిందని చెప్పేసరికి వెంటనే గగన్ పీటల మించి లేచి తన చెల్లెని హాస్పిటల్ తీసుకెళ్తారు. ఆ హాస్పిటల్ అన్ఎక్స్పెక్టెడ్గా వెంటనే తను తాగిన విషాన్ని కక్కిస్తారు. ఒక్క నిమిషంలో తన ప్రాణం పోయేదని చెప్పేసరికి వెంటనే శారద గగన్ బాధపడుతూ ఉంటారు. అసలు ఎందుకు ఇలా చేసావని అంటుండగా అన్నయ్య పెళ్లి చేసుకోవద్దని ఇలా చేసేసరికి గగన్ షాక్ అయిపోతాడు. అన్నయ్య మనసులో ఎంత బాధ ఉందో అర్థం చేసుకున్నాను. ఇప్పుడు అన్నయ్యను భూమిని విడగొట్టి ఆ పాపాన్ని మూట కట్టుకోలేదు. ఇక తార బండారం కూడా తెలుసుకున్నాను. అంత తార మంచిదనుకున్నాను, కానీ ఇలా మన కుటుంబాన్ని ముక్కలు చేసేంత వద్దు, నాకు ఈ పెళ్ళి వద్దని చెప్పేసి ఏం చేయాలో అర్థం కాకుండా విషం తాగానని చెప్పేసిన తర్వాత అదే సమయానికి ధృవ లోపలికి వస్తాడు. ధృవ గారు, మీకు ఇష్టం ఉంటే నా మెల్లో 3 ముళ్ళు వేయండి, లేకపోతే నా జీవితం ఇదే అని చెప్పేసి అనుకుంటాను అని చెప్పేసరికి వెంటనే అక్కడికి ఈ విషయం తెలిసిపోతుంది. భూమికి విషం తాగింది. భూమి వెంటనే హాస్పిటల్ దగ్గరికి వస్తుంది. అప్పుడు ధృవ ఒక అమ్మాయిని, మంచి అమ్మాయిని పోగొట్టుకోవద్దని చెప్పేసి వెంటనే ధృవ పూరి మెడలో తాళి కట్టేస్తాడు. అక్కడ గగన్ మనసు తెలుసుకున్న ధృవ కూడా అర్థం చేసుకుంటాడు. కానీ తార మాత్రం వదిలిపెట్టాడు. గగన్ లేని జీవితం నాకు వద్దని చెప్పేసి గొడవ చేస్తూ ఉంటుంది. ఇక తన భార్య దూరమైన గగన్ మాత్రం వెంటనే తన భూమిని అర్థం చేసుకొని హక్ చేసుకుంటాడు. మరి ఏం జరుగుతుందనేది అప్కమింగ్లో తెలుసుకుందాం. డోంట్ మిస్ యూ. చిన్న లైక్ చేయండి.